నమస్తే చెప్పండి. రైట్ సార్, విన్నారు కదా. మరి ట్రంప్ ఎప్పటికప్పుడు ఏం చెప్పినా అది నిజంగానే చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు ఈ యొక్క వీసాల నిలిపివేత ఓని భారతీయులకు అనుకోవచ్చా, ఎవరెవరికి వర్తింపజేస్తుందో ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం. మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా మారిపోయింది ఆయన పాలన. చెప్పాలంటే సరే, కొన్ని రాడికల్ నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకున్నాం. ఆయన మేనిఫెస్టోలో కూడా చాలా వరకు కొన్ని పేర్కొన్నది. కానీ ఇంత పిచ్చిగా నిర్ణయాలు తీసుకొని మళ్ళీ కోర్టులతో మట్టికాయలు పడుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నా, అట్లాగే చేస్తున్నారు. కొన్ని అవసరం అంటారు. నా ఉద్దేశం ఏంటంటే విద్యాభ్యాసానికి వచ్చిన వాళ్ళు ఇతర కార్యకలాపాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్స్ లో రకరకాలుగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు హామీ ఏ రకంగా విద్యాభ్యాసం కోసం వస్తున్నా ఇతర పనులు చేసుకోమని హామీ ఇచ్చి సంతకాలు పెట్టి వచ్చిన వాళ్ళు వేరే పనులు చేసుకుంటున్నారు అని ఆరోపణ నిజమే. నా ఉద్దేశం అంటే అమెరికా ఫస్ట్ అని చెప్పి ఆయన నినాదం పెట్టుకొని వచ్చిండు. అమెరికా వాళ్ళకి పనులు దొరకడం లేదు, బయట వాళ్ళు పనులు చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. కానీ గతంలో ప్రతిపక్షాలు విమర్శించినాయి కదా, ఆయన ఇంట్లోనే మనకు ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వరకు చెప్పి విద్యా కోసం వచ్చిన వాళ్ళు పనులు చేస్తున్నారండి. ఇవాళ నాకు ఆయన పిచ్చి విషయం ఇంకోటి అర్థం కావడం ఏంటంటే, హమాస్ మీద అక్కసు వెళ్ళగక్కిందంటే లెక్క. కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద మేము విజయం సాధిస్తామంటే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం చాలా గొప్పది, ప్రపంచంలో పేరెంకగానేది. ఇవాళ ప్రతి సంవత్సరం $3 బిలియన్ ఆర్థిక సహాయం ఆపేస్తా అంటుంది దానికి. చూడండి, అంటే దాదాపు $11 బిలియన్ ఆర్థిక సహాయం చేస్తున్నట్టు లెక్క. మీకు ఫీజులు ఎక్కువ వస్తున్నాయి, మీకెందుకు రాడికల్స్ ను పిచ్చోళ్ళని తయారు చేయడానికి ఆ యూనివర్సిటీలు ఉన్నవని మాట అన్నాడు. యాక్చువల్గా ఇప్పటికే కోర్టు తీర్పు వచ్చింది, ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ఆపమని, విదేశీ విద్యార్థులు చేర్చుకోవద్దనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆర్డర్ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు దాకా కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని సమర్థిస్తుంటున్నాడు. అందుకని ఆయన పిచ్చి నిర్ణయాలను కోర్టును మొట్టికాలు కొడుతున్నా ప్రతిసారి కూడా మళ్ళీ మళ్ళీ ఉటంకిస్తున్నారు అంటున్నాడు. ఇదైతే నాకు పిచ్చివాడి చేతిలో రాయి అది ఇంకా అధ్వానంగా ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద విజయం సాధిస్తాము అంటున్నాడు. ఏం మాటలు అవి? తన దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీ మీద విజయం సాధించడం అంటే ఏంటి? ఆర్థిక సహాయం ఆపేస్తా అంటున్నాడు. మీకు మళ్ళీ మీ ఫీజులు కూడా ఎక్కువనే అంటున్నాడు. దాంతో పాటు కొన్ని బగడబంది చర్యలు తీసుకోవడం ఎవరు వద్దాను. అమెరికా రక్షణ విషయంలో ముఖ్యంగా మన పక్క దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో, రకరకాలుగా ఇల్లీగల్ గా సరిహద్దులు దాటుతూ వస్తున్నారో, వాటి విషయంలో తీవ్రవాదులు తయారవుతున్నారు, లేకుంటే విచ్చగాలు తయారవుతున్నారు, రకరకాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు. ఇప్పటికే గన్ కల్చర్ మొదటి నుంచి ఉన్నది, అక్కడ ఇంకా పెరుగుతుంది కదా. దాన్ని నిరోధించడంలో ఒక పాలకుడిగా ఎవరు వద్దన్నారు. కానీ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయబార కార్యాలయాల్లో ఉన్న వీసా ఇంటర్వ్యూలు రద్దు చేయడం యాక్చువల్గా ఇంకా కొంత పిచ్చిలో కూడా కొంత మంచి ఏం చేసిందంటే, ఒక మాట చెప్పుకోవాలంటే ఇప్పటికీ ఇంటర్వ్యూలు డేట్ ఫిక్స్ అయ్యి షెడ్యూల్ ఖరారైన ఇంటర్వ్యూలు ఆపలేదు. అవును, అప్పుడు కూడా కోర్టుకెళ్తాం, సమస్య లేదు. కానీ ఇప్పటికి వాటి నుంచి మొత్తం ఇంటర్వ్యూలన్నీ క్యాన్సిల్ చేశారు. అంటే దానికి కారణం ఏంటంటే తన దేశంలోకి విద్యార్థులుగా వచ్చి ఇతరత్ర వృత్తుల్లో స్థిరపడుతున్నారని ఆరోపణ. ఇతరత్ర వృత్తుల్లో స్థిరపడాలంటే ఓపీటీ మీరు అన్నారు కదా, ఆప్టికల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ఏదైతే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉందో దాన్ని ఆశ్చర్య విధిస్తా అంటున్నారు. దానివల్ల వాళ్ళ దేశానికే నష్టం అంటున్నారు. ఆయన ఎక్కిన కొమ్మని నరుకుంటున్నారు. ఎట్లా అంటే అక్కడ విద్యాభ్యాసంకి వచ్చిన వాళ్ళు అక్కడ నైపుణ్యం పెంచుకుంటే వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేయగలుగుతాం కదా. వాళ్ళ నిబంధనలు లేకుంటే వాళ్ళ టైమింగ్స్ కానీ రకరకాల పనిచేయగలుగుతాం. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, మా దేశవాసులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని వీళ్ళు నిలబడదాం అనుకుంటున్నాడు. మరి విద్య వాళ్ళు చెప్పి ఇప్పుడు మన దగ్గర నుంచి మనం ఎప్పుడు అంటుంటాం, మన విద్యా నైపుణ్యం ఇక్కడ చదువుకున్న మంచి యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళు వేరే దేశాలకు మోసుతో పోయి మన దేశ డబ్బులతో, మన ప్రజల డబ్బులతో, పన్నుల డబ్బులతో చదువుకున్న వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వృత్తులు చేసుకుంటారు కదా. మన దేశాన్ని ద్రోహం చేస్తున్న మనం ఎట్లా అంటున్నామో అక్కడ అది వాళ్ళకు కూడా నిజమవుతుంది కదా. చెప్పి ఎన్ని ఫీజులు కట్టినా వాళ్ళ విశ్వవిద్యాలయం చదవడం గ్రేటే. కనుక వాళ్ళు కూడా కొంత జాతీయ వనరులు ఖర్చు పెడుతున్నారు కదా దాని మీద. ఆయన చెప్పినట్టే $3 బిలియన్ అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు మన కరెన్సీ చెప్పాలంటే ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద ఖర్చు పెడుతున్నప్పుడు సంవత్సరానికి. మరి అవైతే డబ్బులు ప్రభుత్వాన్ని కదా, ప్రజలే కదా, అమెరికన్ పౌరులకు కట్టే పనులే కదా. వాటిని చదివించి మరి వాళ్ళు ఎలగొడదామంటే ఏమన్నట్టు వాళ్ళు మన దేశానికి మనకే నయమని. కాకపోతే ఏంటంటే అక్కడ జీతాలు, అక్కడ భత్యాలు వాటిని చూసుకుంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ మధ్యన అక్కడ ఉద్యోగాలు అర్థాంతరంగా పోయి వచ్చిన వాళ్ళు చూస్తే అందులో సగం పనిచేస్తామన్నా మన దగ్గర ఉపాధి దొరకడం లేదు, అది వాస్తవం. కానీ ఇక్కడ పని చేస్తూ ఇక్కడ వాళ్ళు టైమింగ్స్ అడ్జస్ట్ చేసి పనిచేస్తున్న వాళ్ళు అక్కడికంటే తక్కువ జీతాలు అయినా కూడా కంఫర్ట్ గా బతుకుతున్నారు కదా మన దగ్గర. సాఫ్ట్వేర్ రకరకాల నైపుణ్యం గల వాళ్ళు అమెరికా టైమింగ్స్ అడ్జస్ట్ అయ్యి అర్ధరాత్రి పనిచేసినా
వాళ్ళు ఇక్కడ కంఫర్ట్ గా జీవిస్తున్నారు. కనుక ఏమంటారు, పర్వతం పోయి పండుగ కొట్టుకునే వాళ్ళు మన విద్యార్థుల తల్లిదండ్రుల కళలు కూడా కొంచెం మారవుతున్నారు. అన్నవారి కళలు ఎప్పుడు ఉంటాయి. కానీ వీళ్ళు కూడా అమెరికానే ఒక మాకు ఆఖరి గోల్ లక్ష్యం అదే అనే కాకుండా మొత్తం చదువుతున్న విద్యార్థులను గమనించారన్న మీరు 10,50,000 మంది వరకు ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశాల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో 1/3 మాత్రమే 3,30,000 మంది మాత్రమే అమెరికాలో చదువుతున్నారు. మిగతా 6 లక్షల మంది బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా చాలా దేశాలు చదువుకుంటున్నారు కదా, ఇతర చాలా దేశాలు చదువుకుంటున్నారు. అట్లా ఎందుకు మనం వేరే దేశాల వైపు చూడొద్దు అని ఒక మాట. మన తల్లిదండ్రులకు అంతిమంగా మాట్లాడితే యుఎస్ ఒక గోల్ పెట్టుకుంటాం, మాట్లాడితే యుఎస్. మిగతా దేశాల్లో చదివితే తక్కువగా చూస్తున్నా. వాడెక్కడ చదువుతున్నారు అని అడిగితే కెనడా అంటే అట్లనా అని ఒక రకంగా చెప్పాలంటే నీచంగా చూస్తున్నారు. కానీ 6 లక్షల మంది అంటే మొత్తం 10 లక్షల మంది చిల్లర మన విదేశాల్లో చదువుతున్న మన దేశీయ విద్యార్థులలో చాలా మంది 6 లక్షల మంది 2/3 అయితే బయట దేశాలు చదువుతున్నారు, అమెరికా కాని దేశాలు చదువుతున్నారు కదా. దాన్ని ఎందుకు గమనించారు అంటున్నారు. ఎప్పుడు అమెరికా మీద మోజు పడతామో వాళ్ళ ఆంక్షలకు మనకు తలొగ్గాల్సి వస్తుంది, మెల్లమెల్లకు మార్చాలి. కానీ ఈ ఆంక్షలు విధిస్తూ వారు చేసే పని రేపొద్దున ఎక్కిన కొమ్మని నడుకోవడం లాంటిది అమెరికాకు. రేపొద్దున నైపుణ్య అభివృద్ధిలో వాళ్ళు వెనక పడిపోతామంటారు. అంటే వాళ్ళు ఎడ్డి వాళ్ళు తెలివిన వాళ్ళు అట్లేదు. కానీ వాళ్ళ జీతాలను చూసుకుంటే మన జీతాలతో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకే లాభం, మనకు కాదు కదా లాభం అయ్యేది కదా. ఉద్యోగాలు తక్కువ రావచ్చు, తక్కువ ఉద్యోగాలు దొరకవచ్చు వాళ్ళకు, కానీ మన ఉద్యోగులతో చేయించుకుంటే నైపుణ్య అభివృద్ధి జరుగుతుంది. అంతేందుకు మనకు వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు మన వాళ్ళు ఉండడానికి కారణం ఏంటి? ఎక్కువ తెలివి కలవాళ్ళుగానే ముచ్చట కాకుండా వాళ్ళ జీతాల కంటే తక్కువ పనిచేస్తున్నారు మన వాళ్ళు చాలా రంగాల్లో చూసుకుంటే. అందుకని వాళ్ళు ఇప్పుడు ఆయన చేసే పని అమెరికాకు దీర్ఘకాలికంగా నష్టం వాటిల్లుతుంది. దీర్ఘకాలికంగా నష్టం వాటిల్లు తాత్కాలికంగా కూడా వాళ్ళకు ఆ పన్నుల డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో కొంత వాళ్ళు కోల్పోతారంటున్నారు. మన వాళ్ళు అక్కడ ఉంటే జీవన వ్యయం ఎక్కువ, మన వాళ్ళు కొంటున్నారు, మనకు ట్యాక్సెస్ వస్తాయి. మన వాళ్ళు అక్కడ జీవిస్తుంటే కూడా చాలా మంది లీగల్ గా ఇమ్మిగ్రెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది కుటుంబాలతో సహా ఉన్నారు కదా, చాలా మంది లక్షల మంది ఉన్నారు కదా. వాళ్ళకు ఓట్ల ద్వారా వాళ్ళ ఓట్లు ఏమో కావాలి వీళ్ళకు, కానీ వాళ్ళ పనులు అవసరం లేదంటున్నారు. ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురు దెబ్బ తాకుతుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఏమంటారు, అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో ఆయన ఒక రకంగా జాతీయవాదాన్ని గతంలో హిట్లర్ యుద్ధ వాతావరణం ఎట్లా జర్మనీలు మావని అంటున్నారు, కానీ హిట్లర్ చనిపోయింది ఎక్కడ? ఆ దేశస్తులతోనే, వాళ్ళే చంపేశారు. కనుక ఇక్కడ కూడా రేపు పొద్దున రాజకీయంగా ట్రంప్ చంపడానికి మంచి అవకాశం ఉంది. ఒక రకంగా ఆయనగానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య అంటే రాజకీయ ఆత్మహత్య అంటున్నాడు. ఎట్లా అంటే రేపు ఎట్లా 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేయడానికి వీల్లేదు కదా. దుర్మార్గంగా దానికి కూడా దారులు వెతుకుంటున్నారు. ఆయన వరుసగా 2 సార్లు చేస్తే నిబంధనలు ఉన్నాయి కదా, మధ్యన 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా నాకు, మళ్ళీ ఒకసారి చేయొచ్చు అనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఆయన. సరే, అమెరికన్ ప్రజలు తీర్పు ఎట్లా ఉంటుందో ఏం చేస్తుందో చెప్పలేం, కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం గౌరవిస్తూనే మనం ఇటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల మాత్రం ప్రపంచ దృష్టిలో ఒక బఫూన్ గా, ఒక జోకర్ గా మిగిలిపోతున్నారని నేను అంటున్నాను.